చూడండి, ఈరోజు మనం భగవద్గీత గురించి ఫస్ట్ తెలుసుకుందాం. భగవద్గీత ఎవరు రాశారండి? ఎవరు చెప్పారు? ఎవరు అందించారు? ముగ్గురు ఉన్నారండి. భగవద్గీత ఎవరు చెప్పారు అందరికీ తెలుసు. ఎవరండి? అందరికీ తెలుసు అని చెప్పాను కదా, అందుకే. తర్వాత ఎవరు రాశారు? ఎవరు రాయించారు? చిల్డ్రన్స్ ముందుకు రండి బేట, మీరు తప్పకుండా వినాలి. చిల్డ్రన్స్ వెనకాల ఉన్నారు, ముందుకు రండి. చెప్పండి, వ్యాస మహర్షి ఏం చేసిండు? రాశాడా, రాయించాడా? కూర్చోండి. వ్యాస భగవానుడు, అందరు ఏమనుకుంటారంటే వ్యాస భగవానుడు రాశాడు అనుకుంటారు. ఆయన రాయించాడు. గణపతి వీళ్ళు ముగ్గురండి. ఒక్క 5 నిమిషాలు దాని గురించి తెలుసుకుందాం, గీత గురించి. మరి మన జీవితంలో గీత అనేది ఎంత ప్రాముఖ్యం అంటే దాంట్లో మొత్తం మెడిటేషన్ గురించే ఉంటుందండి. ఇందాక చెప్పినా కదా, శ్వాస గురించి మొత్తం మెడిటేషన్లోనే ఉంది. దాని గురించి మనం కొన్ని శ్లోకాలు కూడా తెలుసుకుందాం. మరి మనకి ఈ భగవద్గీత మనకి ద్వాపర యుగంలో చెప్పబడింది కృష్ణ భగవాను ద్వారా. అంటే భగవానుడు కృష్ణుడిగా వచ్చాడు. కృష్ణుడు భగవానుడు కాదండి, కృష్ణుడు జగద్గురువు. ఈ జగత్తుని మార్చడానికి వచ్చిన ఒక యోగీశ్వరుడు గురువుగా వచ్చారు. అంటే భగవంతుడే గురువు. మనం తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే భగవంతుడే గురువుగా భూమి మీదకి వస్తారండి. అందుకనే గురువుకి నమస్కారమా, దేవునికి నమస్కారం అంటే ఫస్ట్ నమస్కారం గురువు గారికి. కాబట్టి మరి అలాంటి ద్వాపర యుగంలో చెప్పబడింది. ఎవరు ఏడిస్తే భగవద్గీత వచ్చిందండి? అర్జునుడు ఏడిస్తే మన పంట వండిందండి కదా. అలాగే రాముడు ఏడిస్తే వశిష్ఠ గీత వచ్చిందండి. అలాగే పరీక్షిత్ మహారాజు ఏడిస్తే భాగవతం వచ్చింది. ఇలా ఒక్కొక్కరు యోగులు మనకు అందించడానికి రామాయణం, సంపూర్ణ రామాయణం కూడా మనకి ఆ శోకం వల్లనే వచ్చింది, ధర్మం వల్ల, నమ్మకం వల్ల. ఇలాంటి అన్నీ కూడా మన జీవితంలో తెలుసుకోక వెనుకబడిపోతున్నాం మనం. ఇవన్నీ మన ఆస్తులండి, తరగని ఆస్తులు ఇవి మనకి. భగవద్గీత అనేది భూమి మీదకి రావడానికి కారణం అర్జునుడు బంధాల్లో ఇరుక్కపోయిందండి. మనలాగా అర్జునుడు ఇరికాడో లేదో మనకు తెలియదు, మనకు చూపించడానికి అలా చెప్పారు. కానీ అర్జునుడు మహాజ్ఞాని, తపస్వి కదా. మనకి వివరించడానికి, లోకానికి జ్ఞానాన్ని బోధించడానికి మనం ఇరుక్కుంటాం కాబట్టి బంధాలలో ఇరికాడు. కాబట్టి బంధంలో ఇరకకుండా బంధంలో ఉండడం ఎలా ఉండాలో చక్కగా వివరించిందే గీత. మరి అక్కడ మనకి భగవద్గీత అనేది రావడం జరిగింది. కానీ అప్పుడు ఎవరు రాయలేదండి. తర్వాత ఏం జరిగింది? మహాభారతం రాశాడు వ్యాస భగవాను. కానీ మహాభారతం రాసినా కూడా ఎవరు భూమి మీద బ్రతికి లేరు. యుద్ధంలో అందరూ మరణించారని శోకంతో ఉన్నప్పుడు నారదుడు భూమి మీదకి వస్తాడు. వచ్చి ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇలా మహాభారతాన్ని రచించినా కూడా లాభం లేకుండా పోయింది. అంటే నువ్వు మహాభారతాన్ని రచించావు, ఏం జరిగిందో, ద్వాపర యుగంలో ఏం జరిగిందో రచించావు, ఓకే. కానీ భక్తి యోగము, జ్ఞానయోగం ప్రపంచానికి అందించలేదు కదా. అది కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా వివరించాడో దాన్ని అందించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ యొక్క భగవద్గీత చెప్పిన, అంటే ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానము, భక్తి యోగం గురించి చెప్పిన జ్ఞానాన్ని మరి రాయాలి. ఎవరు రాయాలి? అర్హులని సంపాదించాలి. అర్హులని సంపాదించడానికి 3 లోకాలు తిరుగుతాడండి వ్యాసుడు. 3 లోకాలలో ఏ లోకంలో నేను రాయమంటారు. తర్వాత కైలాసంలో కైలాసవాసుడు పుత్రులిద్దరికి పరీక్ష పెట్టిస్తాడు. అప్పుడు వినాయకుడు గెలిచి, ఇది కొంచెం డీప్గా వివరించలేకపోతున్నాం మన సమయాన్ని బట్టి, రాత్రి కాబట్టి. ఇది చాలా వివరంగా చెప్పుకోవాలని, అసలు ఎందుకు వినాయకుడు గెలుస్తాడు, సుబ్రహ్మణ్యం ఎందుకు గెలవడో కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి.
అంటే అందరికీ తెలియదు, కొందరికి తెలుసు కావచ్చు. కాబట్టి మనం ఎప్పుడన్నా డేలో క్లాస్లో ఉన్నప్పుడు చక్కగా తెలుసుకోవచ్చు. అయితే మనకి ఆయనకి ఎక్కువ బుద్ధి సిద్ధులు ఉంటాయి కాబట్టి తను గెలవగలిగిండు. తర్వాత వినాయకుడు గెలిచిన తర్వాత వినాయకుడు అర్హత సంపాదించుకున్నారు. ఈ అర్హతని బాగా గట్టి పట్టుకోండి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. మనం దేనికైనా మొక్కడం కోరికలు కావండి. ఏదన్నా మనకు కావాలంటే ఏం చేయాలి బేట? కోరికలు కోరుకోకుండా అర్హతని సంపాదించాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పేరెంట్స్ కూడా తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఏదన్నా కానీ జీవితంలో ఏది కావాలన్నా దానికి మనం ఏం చేయాలంటే కోరుకుంటే రాదండి. ఏం చేస్తే వస్తుంది? దానికి తగ్గట్టు అర్హతని మనం సంపాదించుకోవాలి. అప్పుడు అర్హతని సంపాదించుకుంటే అడగాల్సిన పని ఉందా అండి? అర్హతని సంపాదించుకోవడమే అడగడం కదా, అవునా కాదండి? అర్హతని సంపాదించుకోవడమే ఒక అడగడం. మనం అర్హతని సంపాదించుకోకుండా అడుగుతూ ఉంటాం, ఏ పని చేయం, బద్ధకం ఎక్కువ, అప్పుడు రాదండి రిజల్ట్. అందుకని మీకు ఎగ్జాంపుల్ కూడా నేను వివరిస్తాను అర్థం కాకపోతే. అప్పుడు అర్హతని సంపాదించుకున్నాడు వినాయకుడు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయి చక్కగా భగవద్గీతని, మరి అప్పుడు ఎప్పుడో యుద్ధంలో చెప్పిన గీత ఎలా గుర్తుంటుందండి మనకైతే? ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ చెప్తానండి, రేపు మీ అందరినీ మళ్ళీ కూర్చునేటి నేను నైట్ అంతా నేను ఏం చెప్పినంటే చెప్పలేరు. ఎంత శ్రద్ధ ఉంటే అలా చెప్పగలుగుతారు, ఎక్కువ శ్రద్ధ ఉంటే చెప్పగలుగుతారు. రాసుకుంటే, నోట్ చేసుకుంటే, అందుకే స్కూల్లో ఏం చెప్పిస్తారండి? కంపల్సరీ నోట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పటికీ కూడా నా గురువు దగ్గర నేనేం తెలుసుకుంటానో అన్నీ నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకోవడం అంటే మనం ఏమనుకుంటామంటే బుక్లో నోట్ చేసుకుంటున్నాం అనుకుంటాం, పిచ్చోళ్ళం. ఎక్కడ నోట్ చేసుకుంటామండి? మైండ్లో. ఇది తెలుసుకోలేకపోతున్నాం మనం. వింటే రాదండి. వింటూ రాసుకుంటే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, ఒక ముద్ర పడిపోతుంది అక్కడ. ఇంకా అక్కడ నుంచి ఎవరికి తీసే ధైర్యం దమ్ము ఉండదండి, అలా ఉండిపోతుంది మన సబ్కాన్షియస్ మైండ్లో. అందుకని ఇంత గొప్ప క్లాసు నోట్ చేసుకోవాలి. తర్వాత ఈ వినాయకుడు అర్హతని సంపాదించుకున్నాక ఎప్పుడో జరిగిన ఆ యుద్ధంలో చెప్పబడిన జ్ఞానాన్ని ఎలా మరి రాయాలి అంటే అప్పుడు వ్యాస భగవానుడు తపస్సులోకి వెళ్ళిపోతాడు. తపస్సులో దివ్య చక్షువుని ఇక్కడ ఉంటుందండి మనకి. ఈ 2 కళ్ళు మూసుకుంటే 3వ కన్ను శివునికే కాదు బేట, అందరికీ ఉంటుంది. కాబట్టి వ్యాస భగవానుడు ఈ యొక్క దివ్య చక్షువు అంటాం దాన్ని. ఆత్మకి ఒక కన్ను ఉంటే శరీరానికి 2 కన్నులు ఉన్నాయండి. శరీరానికి ఉన్న కన్నులు అడ్డంగా ఉంటాయి, అంటే జీవులలాగా, మూగ జీవులలాగా అడ్డంగా ఉంటాయి. కానీ ఆత్మ కన్ను మనలాగా నిలువుగా ఉంటుందండి, నిటారుగా నిలువుగా ఉంటుంది, ఒక చెట్టులాగా, ఒక మనిషిలాగా. 3వ కన్ను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది. శివునికి ఏమో బయటకు కనిపిస్తుంది, మనకు అంతరంగంలో ఉంటుంది. ఆత్మ కన్ను కాబట్టి అంతరంగంలో ఉంటుంది. ఆ కన్నుతో ఓపెన్ చేసుకొని కృష్ణ భగవానుడు ఏం చెప్పిండు అదంతా ఇక్కడ తీసుకుంటూ, అదంతా సాధన చేస్తూ తపస్సులో ఉండి టకాటక చెప్తూ ఉంటే ఈయన ఫటాఫట రాస్తున్నాడు. ఇలా చిన్నగా ఉంటాడండి ఇలా వినాయకుడు. పెద్దగా అయిపోడు అప్పటికి, ఇంకా చిన్న బుల్లి వినాయకుడు. ఆ బుల్లి వినాయకుడు రాస్తూ ఉంటే నెమలి పించాలతో రాశారండి. అవి కొంచెం హార్డ్గా ఉంటాయి, అంటే టైట్, ఏమంటాం, గట్టిగా, ఇంకేమంటాం, పుట్టుకు ఇరిగిపోతూ ఉంటాయి, అలా ఉంటాయి. బిడ్స్గా అంటే పుల్లల్లాగా విరిగిపోతూ ఉంటాయి. స్పీడ్గా రాస్తూ ఉంటే విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోతున్నప్పుడు తను వెనకబడిపోతున్నాడు. అప్పుడు ఆలోచించాడండి, ఇంక ఇది సాధ్యం కాదు, ఇలా అయితే నేను ఇచ్చిన మాటని అని చెప్పి ఆ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన దంతాన్ని విరిశాడండి. తన దంతాన్ని విరిచి రాసిన గ్రంథం మరి ఎంత త్యాగం చేశాడో చూడండి. ఎవరి కోసం అండి? లోకం కోసం. ఆ లోకంలో ఎవరున్నారండి? మనం ఉన్నాము. అంటే మనందరి కోసం భగవానులు 3 కలిసి, మరి ఈ 3 ఒకటే. మళ్ళా వీళ్ళందరూ, వినాయకుడు ఎవరండి? సాక్షాత్తు నారాయణుడే. మళ్ళీ నారాయణుడే వ్యాసుడు.
ఈ ముగ్గురు ఒకటే. ఎందుకంటే నారాయణుడే అన్ని అవతారాలు ఎత్తుతాడండి. ఎందుకంటే సృష్టిని నడిపించాలి కాబట్టి. ఇంటిని నడిపించే మన భర్త అన్ని వేషాలు ఎలా వేయాలో అన్ని పనులు చేయాలి కదా ఆయనని. అలాగే ఈ సృష్టిని నడిపించే నారాయణుడే అన్ని అవతారాలు ఎత్తుతాడు కాబట్టి ఈ ముగ్గురు ఒకటే. మరి చూడండి, ఆ మహానుభావుడు లోకం కోసం, అందుకే ఆ టైంలో లోకమంతా దద్దరిల్లిపోతుందండి ఆ దంతాన్ని విరిచినప్పుడు. అప్పుడు ఏకదంతుడుగా తన పేరు ప్రతిష్టలు పొంది ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మన ప్రపంచానికి, అలాగే మన కలియుగంలో వచ్చిందండి. ఇది అంతకుముందేమో చెప్పబడింది, మరి మనకేమో మరి కేవలం కలియుగంలోనే ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు ఎన్నో ఉన్నాయండి. వేరే అన్ని గురువులు రాసినాయి, యోగులు రాసినాయి ఎన్నో ఉన్నాయి. కానీ భగవంతుడు రాసిన ఏకైక గ్రంథం అండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. ఎవరు రాశారంటే తపస్సులో ఉండి సాధన చేసి వారి జ్ఞానాన్ని, ఇప్పుడు వశిష్ఠుడిని తీసుకుందాం. త్రేతాయుగంలో ఉన్న గొప్ప యోగి వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి రాసిన గ్రంథం ఏంటండి? ఫస్ట్ చెప్పాను నేను, వశిష్ఠ గీత. అంటే అది రాశాడు కానీ ఒక యోగి, ఒక ఋషి. కానీ ఇది సాక్షాత్తు భగవంతుడు రాశాడు కాబట్టి ప్రతి ఒక్కరము అర్థం కాకపోయినా భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివినా అర్థం కాదండి. మరి ఎందుకు చదవాలి అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. నువ్వు చదువుతూ ఉంటే అర్థం కాదా అండి? ఒకసారి చదివితే అర్థం కాదు, ఓ 4 సార్లు ఒకేదాన్ని చదవండి, అర్థమవుతుందా కాదా? అక్కడ మీ శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి. మీ శ్రద్ధ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది. శ్రద్ధ పెరిగినప్పుడు ఏమైతుందంటే మన స్థితి చేంజ్ అవుతూ ఉంటుంది, మన స్థితి పెరుగుతూ ఉంటుంది. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు గీతలో. మనం ఏది ఉట్టిగా చెప్పుకోవట్లేదండి, సాక్ష్యంతో సహా చెప్పుకుంటున్నాం. ఇక్కడ గీతనే సాక్ష్యం మనకి ఇక్కడ. అందుకనే మనకి శ్రద్ధ ఉంటే తప్పకుండా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మన దగ్గర ఉంటే జ్ఞానానికి సంబంధించిన బుక్ ఎలా అర్థం కాదండి? అర్థమవుతుంది. అందుకనే అందరు ఏం చెప్తారంటే భగవద్గీత ఉందా ఇంట్లో అంటే ఉందండి కానీ అర్థం కావట్లేదు. కానీ ఎందుకు అర్థం కావట్లేదంటే మన దగ్గర సరైన శ్రద్ధ లేదండి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఎందుకంటే మనకెవరు చెప్పట్లేదు ఎలా చదవాలి భగవద్గీతని. ఒకవేళ మేము చెప్తామనుకోండి మీరు రారు. అందుకని మీరు వచ్చిన వాళ్ళన్నా శ్రద్ధతో వింటే మీరు ఇంకో నలుగురికి చెప్పచ్చండి. వింటారా వినరా తర్వాత సంగతి. చెప్పడానికి ఫస్ట్ మనం సిద్ధంగా ఉంటే, చూడండి 200 కిలోమీటర్ల నుంచి వచ్చిన నేను చెప్పడానికి సిద్ధమై వచ్చాను. అప్పుడు ఇంతమందిని కూర్చోబెట్టింది ప్రకృతి. మనం సిద్ధంగా ఉండాలి. చెప్పేవాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, వినేవాళ్ళు వాళ్ళనే పంపిస్తుంది ప్రకృతి. అందుకనే చక్కగా మనం ఇలా మనకి భగవద్గీత కలియుగంలో, మరి కలియుగం కోసం ఎందుకు వచ్చింది అంటే కలియుగంలో దుఃఖాలు ఎక్కువ. అన్ని యుగాలలో ధర్మము, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలు ఉండేదండి. అంటే అధర్మం తక్కువ. మరి ద్వాపర యుగంలో 2 పాదాలు అది, 2 పాదాలు ఇది. కానీ కలియుగంలో ఒకటే పాదం ధర్మం, 3 పాదాలు అధర్మం ఉంది కాబట్టి, మరి అధర్మంలో ఉన్నప్పుడు అంతా దుఃఖమే. కాబట్టి అందరికీ దుఃఖం, అందరికీ రోగాలు, అనవసరమైన ఆలోచనలు, అనారోగ్యాలు, మనశ్శాంతిని కోల్పోవడం, ఇలా మనము అన్నింటికి దగ్గర అవుతూ ఉంటాం ఈ కలియుగంలో. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలించేది ఒక రాక్షసుడు కాబట్టి, కలిపురుషుడు రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి, పరిపాలించేది ఎవరైతే ఉన్నారో వారి లక్షణాలే మన లోపల వస్తాయండి. అందుకనే అవతారమేమో మనిషిది, గుణాలేమో ఉన్నాయా? ఉన్నాయి. వాటినే మనం అరిషడ్ వర్గాలు అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటన్నింటిని ఉంటాయండి మన లోపల ఉండాలి. కానీ ఎంత ఉండాలి, ఎప్పుడు రావాలి అవి, ఇది మనం తెలుసుకోవాలి.
ఎంత ఉండాలి? అసలు కోపం లేకుంటే, ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడండి, స్కూల్కి వెళ్ళాడు, ఆ చిన్న చిన్న కోపానికి మనకేం నష్టం జరగదండి. దాన్ని ఏదో పెద్ద కోపం చేసి ఆ పొల్లన్ని కొట్టి చంపి అలా పంపించడం కాదండి. ఆ చిన్న కోపం వల్ల నష్టమేం లేదు, కానీ అప్పుడు ఎంత కోపగించుకోవాలో ఫస్ట్ మనకు తెలాలి. ఆ పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే చిన్న చిన్న కోపాల వల్ల మనకు నష్టం లేదు, అవి మనకి ఎక్కువ ఉన్నాయండి. కోపము, ద్వేషము, ఈర్షలు, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ ఏంటి అంటే మన అన్ని బురదలు. ఇవన్నీ మనం ఏం చేసినామంటే అంటించుకున్నాం. మనకి ఎప్పుడు బురద ఉంటుందండి. సంసారం అంటేనే బురద ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సంసారం అంటేనే రెండు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మంచిని తక్కువ అంటించుకుంటాం, చెడుని ఎక్కువ పూసేసుకుంటాం. మొత్తం అంటించుకోవడం కాదండి, పూసేసుకుంటున్నాం. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి మరి మనం ధ్యానం చేస్తే ఈ యొక్క అరిషడ్ వర్గాలు అనేటివి తగ్గిపోతాయండి. బుద్ధుడు ధ్యానం చేసి ఏం సంపాదించుకున్నారు అని ఒక శిష్యుడు అడిగితే, ఏం వస్తాయో రావో నాకు తెలియదు, కానీ నేనైతే కొన్ని పోగొట్టుకున్నాను అని చెప్పాడంట శిష్యుడికి. అవే అరిషడ్ వర్గాలు. అంటే మన లోపల ప్రాసెస్ జరుగుతుందండి. మన లోపల ఇప్పుడు గిర్ని అంటే తెలుసు కదండి మీకు. గిర్ని అంటారా, చెక్కి అంటారా? గిర్ని ఉందండి. ఆ లోపల వేష అంటే ఏం జరుగుతుందో మనకు తెలుసా? మనం పైన వేసేస్తాం ఏదో దినుసులు, గోధుమలో, జొన్నలో, బియ్యమే వేసేస్తాం, కానీ లోపల ఉంది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ నీకు కనబడతలేదు. ఇక్కడ వేస్తే బియ్యం, అక్కడ పిండిగా వచ్చింది అంటే దాంట్లో అద్భుతం ఉన్నట్టే కదా. అలాగే మన లోపల అద్భుతం ఉందండి. ఆ అద్భుతం పేరే ఆత్మ, చైతన్యం. అందుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థితః అహమాదిచ్చ మధ్యంచ భూతానమంత ఏవచ అంటున్నాడు భగవానుడు. అహమాత్మ అంటే నేను ఆత్మని. అహం అంటే నేను ఆత్మని. ఓ అర్జున, గుడాకేశ నిద్రని జయించిన వాడా. ఆయన రాత్రిళ్ళు ఎక్కువగా విల్లు విద్య నేర్చుకునేవాడు అర్జునుడు, అందుకే ఆయనని గుడాకేశ అంటాడు. అందుకే ఓ అర్జున, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఆత్మని. అహమాత్మ గుడాకేశ సర్వభూత. ఈ పాయింట్ పట్టుకోవాలండి మనం అందరం. సర్వభూతాశయ స్థితః అంటున్నాడు. ఈ 4 పాయింట్లు చూడండి. సర్వం, ఈ సర్వం అంటే అంతటా. సర్వభూత, భూత అంటే భూతాలు. భూతాలు అంటే ప్రాణులు అండి, దయ్యాలు కావు. భూతం కాదు, భూతం వేరు, భూతాలు వేరు. ప్రాణులు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నింటిలో ఎన్ని ఉంటాయని చెప్పుకుంటాం దొడ్డు భాషలో? 84 లక్షల జీవులు అంటాం. మనం చూసామో లేదో తెలియదు, కానీ యోగులు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నాం. సూక్ష్మ క్రిములతో సహా 84 లక్షలండి. కంటికి కనిపించని సూక్ష్మ జీవులు కూడా ఎన్నో ఉంటాయి. వాటన్నింటిలో నేనే క్షయస్థితః అంటే స్థితమై ఉన్నాను. వారిలో ప్రతి జీవిలో నేనే స్థితమై ఉన్నాను. అహమాదిచ్చ మధ్యంచ భూతానమంత ఏవచ అంటే మిమ్మల్ని సృష్టించింది బ్రహ్మగా నేనే, మిమ్మల్ని నడిపించేది నారాయణుడిగా నేనే, మిమ్మల్ని లయం చేసేది శివుడిగా నేనే. ఈ 3 మళ్ళీ నేనే. అదే ఆత్మే పరమాత్మ. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ. ఈ జీవుడే దేవుడు అని చెప్పింది ఆదిశంకరాచార్యులు. ఆయననైతే ఇంకా మహాజ్ఞానండి ఆదిశంకరాచార్యులు. స్వాధ్యాయంలో ఆయన గురించి చెప్తారు. ఆదిశంకరాచార్యులు చెప్పారండి, ఈ జీవుడే దేవుడు. ఇది సనాతనం అంటే ఎప్పటి నుంచో చెబుతున్న ధర్మం, ఎప్పటి నుంచో చెప్తున్నది ఇది. ఈ జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయం అని చెప్పారండి. ఈ దేహము
దేవాలయం అని ఎందుకు చెప్పారంటే ఈ దేహంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆత్మ. అంటే చూడండి, సడన్గా మన నోటికి ఎలా వస్తుంది? ఎవరైనా చనిపోతే, సడన్గా ఎవరైనా చనిపోతే ఏం చెప్తామండి? చనిపోయారు, వారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు అంటామా లేదా? మరి మన లోపల ఏముందంటే శ్వాస ఆగిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం పడిపోతుంది. మీరు గమనించండి, అటు కాదు గమనించాల్సింది, ఇటు. అందుకే క్లాస్ స్టార్టింగ్లో ఏం చేయొద్దండి, ఏకాగ్రత తక్కువ కాబట్టి ఫోకస్ వెళ్ళిపోతుంది, మనసు వాళ్ళ ప్రభావం చేస్తుందండి. ఎక్కడున్నామండి? ఆత్మ చనిపోతే రైట్ బిడ్డ, గుడ్ బిడ్డ, శ్రద్ధతో వింటున్నారు పిల్లలు. మరి చనిపోయిన శవానికి అన్నీ ఉంటాయి, జీవించిన నాకు అన్నీ ఉన్నాయండి. నోరుంది, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులు అన్నీ ఉన్నాయి. కానీ నేనేమో మాట్లాడగలుగుతాను, శవమేమో మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక్కటి లేదు, దాంట్లో జీవం లేదు. ఆ జీవమే, ఆ జీవుడే దేవుడు. అంటే మన లోపల నుంచి ఏం వెళ్ళిపోయింది? దేవుడు వెళ్ళిపోయింది. అందుకనే నా నోరు ఇప్పుడు మాట్లాడట్లేదండి, నోటి వెనకాల ఉన్న ఒక శక్తి, పరమాత్మ శక్తి మాట్లాడిపిస్తుంది. కాబట్టి ఈ నోరు మాట్లాడుతుంది. అంటే ఈ చెవి వెనకాల, ఈ కన్ను వెనకాల, ఆ ముక్కు వెనకాల, మన శరీరంలో ఉన్న ప్రతి అవయం వెనకాల, ఈ శరీరం వెనకాల, అసలు ముఖ్యంగా అంటే ఈ శరీరం వెనకాల, ప్రాణమయ శరీరంలో చూడండి. ఇప్పుడు ఇక్కడ తులసి చెట్టుని గమనిద్దాం. ఈ తులసి చెట్టు చూడడానికి బయటకి మాత్రం ఒకటి కనిపిస్తుంది, లోపల ఇంకొకటి ఉంటుంది. అందరికీ తెలిసే మనకి లోపల ఏముంటుంది? అది లేకపోతే చెట్టు ఉంటుందా? ఉండదు. దాన్ని బట్టి చెట్టు. లోపల వేర్లు చనిపోతే బయట చెట్టు చనిపోతుంది. అంటే లోపల దాంతో సంబంధం ఉన్నట్టే కదా, బయటకు సంబంధం అసలు లేనే లేదు. మరి నీళ్ళు కూడా మనం చెట్లకి ఇట్లా చల్లలేమండి, పైన ఉన్న చెట్టుకు చల్లట్లేదండి, లోపల ఉన్న దానికి మనం నీళ్లు పోస్తున్నాం. అంటే ధ్యానం అంటే ఏంటిదంటే మన లోపల ఉన్న ఆత్మకి ఆహారాన్ని అందించడం. మనం ఎక్కడ అందిస్తున్నామండి? మరి ఇక్కడ లోపల ఎందుకు పోస్తున్నాం? పైన మనకు కనిపించేదానికి పోయొచ్చు కదా, పొయ్యం, మనకు తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ కూడా లోపల ఏముంది అంటే ఆత్మ ఉంది. ఈ ఆత్మని బయట ఉన్నదాన్నంతా నడిపిస్తుంది. ఆ ఆత్మలో వేర్లు ఉన్నాయండి, దాన్నే మనం నాడులు అంటామండి. అంటే మన శరీరంలో బ్రహ్మ రంధ్రము నుంచి, మనకు ఒక రంధ్రం కూడా ఉందండి, బ్రహ్మరంధ్రం. మనకు 10 రంధ్రాలు ఉంటాయండి శరీరంలో, వాటి గురించి కూడా తెలుసుకుందాం. బ్రహ్మ రంధ్రం నుంచి కాలి గోటి వరకు మన శరీరంలో చెట్లకి వేర్లు ఎలా అల్లుకొని ఉంటాయో, మన శరీరాన్ని అంతా ప్రాణమయ శరీరంలో వేర్లు అల్లుకొని, నాడులు అల్లుకొని ఉంటాయండి. వాటిని ఏమంటామంటే ఎనర్జీ ట్యూబ్స్ అంటాం. ఎనర్జీ, ఎప్పటికప్పుడు ఎనర్జీని తీసుకునేటి అవి. ఈ బాడీ ఏమో బువ్వ తీసుకుంటే, ఆహారాన్ని తీసుకుంటే, ఆ బాడీ మనకేం తీసుకుంటుంది అంటే అందులో ఆత్మ ఉందండి. ఈ శరీరంలో ఏముండదండి, ఉత్త అవయవాలు తప్ప. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, దళాలు, ఆకులు ఎలా ఉన్నాయో అలాగే ఈ శరీరంలో అవయవాలు ఉంటాయి. కానీ ఈ శరీరం ఆరోగ్యంగా, అందంగా, నిగనిగలాడుతూ ఫేస్లో గ్లో ఉంది అంటే కారణం 2వ శరీరం, ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా మీరు అందించారు కాబట్టి. మరి మన ఫేస్లో గ్లో లేదు, జీవితంలో గ్లో లేదు. జీవితం అంతా ఎలా ఉందండి? అంధకారం. అంటే బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో, రోగాలతో, మానసికంగా కృంగిపోయి
అంధకారంగా ఉంది అంతరంగం. మరి అలాంటి అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవడమే ధ్యానం. మరి ఇప్పుడు ధ్యానం అవసరమా కాదా అండి చెప్పండి. ఇప్పుడు ఈ చెట్టుకు నీళ్ళెంత అవసరమో మన ఆత్మకి ధ్యానం అంత అవసరం. అది చేస్తేనే ఫస్ట్ వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం అండి. సరే, ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మీతో చేయించానండి. చేసినప్పుడు ఎవరైతే శ్రద్ధతో శ్వాసని పడతామో, అంటే ఒకటేసారి రాదండి, అయ్యో నేను ఇప్పుడు పట్టలేకపోయినా నాకు ఎప్పటికీ రాదు కావచ్చు అనుకోవద్దండి. ఎప్పుడైనా కానీ ఓడిపోయిన వాళ్ళే గెలుస్తారండి. గెలిచిన వాళ్ళకి కొమ్ములు వస్తాయి. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే గెలవడానికి ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అందుకే ఓడిపోయిన వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దండి. ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ విజయాన్ని సాధించడానికి వాళ్ళని సిద్ధం చేయాలి మనం. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఒక జ్ఞానం అనే విత్తనాన్ని వేయగలుగుతాం మనం. అందుకని దాంట్లో ఫెయిల్ అయ్యిండు, దీంట్లో ఫెయిల్ అయ్యిండు, అది ఫెయిల్ అయ్యిండు ఏం అనద్దండి. నెక్స్ట్ అడుగు వేయడానికి మనం సిద్ధం చేయాలి వాళ్ళని. అటు చూడక పెట్ట, ఇటు చూడు, అర్థమైంది? అందుకని మీరు కూడా అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. మళ్ళీ అటు చూస్తే నీకు కూడా. అందుకనే మనకి ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా ఏమవుతుందంటే చూడండి, నాభి వరకు శ్వాస నాసికా నుంచి నాభి వరకు వస్తూ పోతూ ఉంటుంది. లోపలికి తీసుకునే శ్వాస 8 అంగుళాలు ఉంటుందండి. బయటకి వదిలిపెట్టే శ్వాస 12 అంగుళాలు. అంగుళం అంటే ఇది 4 అంగుళాలండి. ఇలా ఇది 4 అంగుళాలు ఉంటుందండి. మన పిడిక ఏమంటాం? పిడికి. దీని 4 అంగుళాలు ఉంటుంది. ఇలా మనకి 8 అంగుళాలు ఉచ్ఛ్వాస, 12 అంగుళాలు నిశ్వాస. ఎక్కువ బయటకు వదిలిపెట్టేస్తాం, తక్కువ తీసుకుంటాం. ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాస చిన్నదవుతుందండి. చిన్నదవి మీ 2 కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఎక్కడైతే శ్వాస మొదలవుందో అక్కడికి వస్తుందండి. అప్పుడు మీకు ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయండి. చూడండి, మన లోపల ఆ గిర్నీలో ఆ ప్రాసెస్ ఉన్నట్టు మన లోపల అద్భుతాలు ఉన్నాయండి. అందుకే సాధన ద్వారా సమకూరు పనులు ధరణిలోను. ఏ పని అయితే మన జీవితంలో జరుగుతలేదో ఏం చేయాలా? సాధన చేస్తే ఆ పని జరుగుతుంది అని శాస్త్రం మనకి యోగులు పెట్టిందండి. సాధనతో సమకూరు పనులు ధరణి అంటే భూమి. అంటే భూమి మీద సాధనతో జరగని పనులంటూ ఏమీ లేవు అని చెప్తున్నారు. ప్రతి పనిని సాధించగలుగుతాం. ఎందుకంటే సాధన ద్వారా ఏమొస్తుందంటే మనకు శక్తి వస్తుంది. శక్తి లేకుండా ఏ మాత్రం మనం ఏమి చేయలేమని. అందుకని మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే మన యొక్క 2 కనుబొమ్మల మధ్యలో శ్వాస నిలిచినప్పుడు మనసు శూన్యమవుతుందండి. ధ్యానం అంటే ఏంటిదంటే చిత్తవృత్తి నిరోధం. మన చిత్తం ఉంది కదా, అందరికీ చిత్తం అంటే తెలుసా అండి? చిత్తం ఏం చేస్తుందో తెలుసా? మనసు ఒకటి తెలుసు, బుద్ధి ఒకటి తెలుసు, అహంకారం తెలుసు, శరీరం తెలుసు. కానీ చిత్తం ఒకటి ఉందండి. ఆ చిత్తం ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఒక సమస్య వచ్చిందండి, మీ ఇంట్లో ఒక గొడవ జరిగిందండి, దాన్ని పదే 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 మనం మర్చిపోదామన్నా మర్చిపోనీయకుండా గుర్తు చేసేదే చిత్తం. ఇప్పుడు అర్థమైందా? ఆ చిత్తమే కదా ఎక్కువగా మనని నాశనం చేసేది. ఒకవేళ శత్రువులను మర్చిపోదామన్నా మర్చిపోనీయది, వాళ్ళు వస్తే చాలు ఇంకెక్కువ గుర్తు చేస్తుంది. ఆ చిత్తము చేసే పనిని ఆపడమే ధ్యానం అండి. అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఏమైతుందంటే ఈ శ్వాస కెపాసిటీ ఏంటంటే మన చిత్తాన్ని ఆపేసే శక్తి దానికి పెట్టిండండి భగవంతుడు గీతలో. ఒకసారి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూడండి. మీరు ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చర్మచ. ఒకసారి వినండి శ్లోకం. ఇక్కడ ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నాడంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుష్వైవాంతరే భ్రువోహ ప్రాణౌ సమౌ. ప్రాణాన్ని అపానాన్ని సమౌ అంటే సమానం చేసి కృత్వా
నాసాభ్యాంతర చారిణః. ఈ శ్లోకం అయితే సంస్కృతంలో ఉంది కాబట్టి కొంచెం మనకు అర్థం కాదు. మరి దీని కింద తాత్పర్యం ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎవరైతే చూసే కళ్ళతోని, వినే చెవులతోని, మాట్లాడే నోటితోని, ఇవన్నింటితోని, మరి ఇంకా మనసు ఒకటి ఉంటుంది, అది ఇంకా డేంజర్. ఎక్కడన్నా ఏదైనా గొడవ జరిగింది, ఒక విషయం వెళ్ళారండి, అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తున్నారు, ఆ గొడవలో జరిగేటి అన్ని చూస్తున్నారు, వింటున్నారు, మీ మనసులోకి ఏం చేసుకున్నారు? ఎక్కించుకున్నారు, మొత్తం ఫుల్గా ఎక్కించుకున్నారు. అక్కడ ఏమి మిస్టేక్ పోకుండా జరిగిన స్టోరీ అంతా మీ దిమాగ్లోకి ఎక్కించుకున్నారు. మరి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఎవరైతే స్పర్శ బాహ్య ఇంద్రియాల విషయాలని ఎక్కడైతే వింటున్నారో, ఈ బాహ్య ఇంద్రియాల ద్వారా ఎక్కడైతే విషయాలని వింటున్నారో, ఆ విన్న చోటే బయట నుంచి బయటకే నెట్టేయండి, లోపలికి వేసుకోకండి అంటున్నాడు భగవానుడు. చూడండి, మనం ఏం చేస్తున్నాం? భగవంతునికి అపోజిట్ గా ఉన్నామా లేదా? భగవంతుని జ్ఞానానికి అపోజిట్ గా జీవిస్తున్నామా? ఎక్కడన్నా జరిగిందండి, దాన్ని బుద్ధిమంతులు వదిలేస్తారండి, పట్టించుకోరు, వదిలిపెట్టేస్తారు. కానీ అంటే బుద్ధిమంతులు అంటే ఒక యోగిలాగా, ఒక గ్రంథాలని చదువుతూ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దానివల్ల మనకి నష్టం ఉందని గ్రహించి వదిలిపెట్టేస్తారు. ఇక్కడ భగవానుడు అదే చెప్తుంది, నీ బాహ్య ఇంద్రియాల ద్వారా, అంతరేంద్రియం మళ్ళా చెప్తున్నాడు, నీ బాహ్య ఇంద్రియాల ద్వారా ఏ విషయాలనైతే బయట వింటున్నావో, ఆ బయట విన్న విషయాలని బయట నుంచి బయటకే నెట్టేసేయి. నీ లోపలికి తీసుకోకుండా నీ ధ్యాసని అక్కడ కాదు పెట్టాల్సింది, ఇక్కడ. చూడండి, రండి, ఎవరన్నా కావాలంటే చదవండి. ధ్యాసని భృగిటి మధ్యలో నిలిపి, ధ్యాసని ఈ భృగిటి మధ్యలో నిలిపి, ఈ ముక్కు ద్వారా, ముక్కు రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ప్రాణ అపాన అనే రెండు శ్వాసలని, విడివిడిగా ఉన్న శ్వాసలని సమానం ఒక్కటి చేయమని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం శ్వాసలని ఒక్కటి చేసి మనతో మనం ఉంటామో, అక్కడ విషయాలని లోపలికి వేసుకోము అని చెప్తున్నాడు. ఇలా చెయ్యకనే, మన శ్వాసని విడివిడిగా ఉంచడం వల్లనే, సమానం చెయ్యకనే అజ్ఞానంలో మనం ఆ విషయాలన్నింటి లోపల వేసుకొని ఇక 10 మందికి వంచేస్తాం, ప్రసాదం పంచినట్టు. పలానా కాడ ఇది జరిగింది, ఇదే కదా మనం చేసేది. అంటే ఏం జరుగుతుందంటే పూర్తిగా అపోజిట్ ఉన్నాం పరమాత్మ జ్ఞానానికి. అదే చెప్తున్నాడు మరి ఇక్కడ. అందుకనే శ్వాస మీద ధ్యాసాన్ని ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మన లోపల, మనలోని ముడుచుకొని ఉన్న ఆత్మ జ్ఞానం అనేది ఒక పువ్వులాగా వికసిస్తుందండి. మీరు గమనించండి, పువ్వు అంటే గుర్తుకొచ్చింది, కమలాన్ని చూడండి. దాన్ని చూడగానే ఎంత హాయిగా అనిపిస్తుందండి. కమలం తెలుసు కదా బేట, ఎక్కడ ఉంటుంది అది? లోటస్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. లోటస్ వాటర్లో ఉంటుందా, బురదలో ఉంటుందా? బురదలో ఉంటుంది. వాటర్లో బురద ఉంటుంది, ఆ బురదలో ఉంటుంది బేట. మనం దాని గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం. చాలా గొప్ప జ్ఞానం అండి. అక్కడ మనకి ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆత్మజ్ఞానము సాధన ద్వారా పెంచుకున్నప్పుడు దాని వాల్యూ తెలిసిందండి. అంతకుముందు ఎలా అంటే ఒక పువ్వులాగా చూసేవాళ్ళం, లక్ష్మికి అంటే ఇష్టం అని తెచ్చి పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆ బురద మనలో కూడా ఉందండి. మీరు గమనించండి, అందంగా ఉన్న ఆ యొక్క కమలము బురదలో పుడుతుందండి. మరి బురద గొప్పదే కదా, గొప్పదా కాదా? ఆ గొప్పది కాబట్టి అందులో నుంచి వస్తుంది. కానీ ఆ పుష్పం ఏం చేస్తుంది? ఆ బురదని అంటించుకోవట్లేదు. దాని గొప్పతనం అది. కమలం యొక్క గొప్పతనం ఏంటంటే దేన్ని అంటించుకోదు, నీళ్ళల్లో ఉంటుంది, నీటిని అంటించుకోదు. ఇలా ఒక డ్రాప్ వేయండి, జారిపోతుంది. ఏం చెప్తుంది? నీ జీవితంలో ప్రతిదీ జారిపోయేదే, నిన్ను పట్టుకొని ఏది ఉండదు. నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందా, వస్తుంది, కానీ కాసేపే ఉండి జారిపోతుంది. నీ జీవితంలో ఒక అనారోగ్యం వస్తుంది, వస్తుంది, కానీ నీకు నేర్పించి
అది కాసేపు అయిన తర్వాత జారిపోతుంది. అందుకే శివలింగం మీద మీరు ఏమన్నా పెట్టండి, ఆగుతుందా అండి? ఆగదు. దాని అర్థం అది. అందుకే ఆయన అలానే ఇలా పెట్టారండి. మరి చక్కగా ఆ పుష్పం దగ్గర మనం ఇంకొంచెం తెలుసుకుందామని. మరి బురదలో నుంచి మీరు బయటకు తీస్తే పుష్పం ఏమైపోతుందంటే పూర్తిగా వాడిపోతుంది. వేర్లున్నా కూడా వాడిపోతుందండి. అది బురద లేకుంటే అది ఉండదండి. మరి అంత అందంగా వికసించి మనకు అందాన్ని ఇస్తుంది. మరి అలాంటి బురద మనలో ఏమున్నాయంటే, మనలో కొన్ని బురదలు ఉన్నాయండి. మనం వాటిని ఏం చేస్తున్నామంటే అంటించుకున్నాం. అది అంటించుకోలేదు, ఉన్నది కానీ అంటించుకోలేదు. ఇప్పుడు ఏదన్నా ఒక అనారోగ్యం వచ్చిందండి, ఆ అనారోగ్యాన్ని ఏం చేస్తామంటే అందరికీ పంచుతాం. నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, దాన్నే మనం అంటి పెట్టుకోవడం అంటాం. కానీ యోగులు ఏం చెప్తారో తెలుసా? సృష్టి రహస్యాలు. ఇగో మనం ఏదైతే నాకుంది 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 అని చెప్తామో దానికి మీరు శక్తినిచ్చినట్టు, నెగిటివ్కి శక్తినిచ్చినట్టు. ఈ ఒక్క పాయింట్ చాలా విషయం ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైతే ఉందో దాన్ని 10 మందికి పంచడం కాదండి. అంటే మనం మంచిని పంచొచ్చండి. ఇది పంచినప్పుడు ఏమైతుంది? సృష్టిలోకి వెళ్ళిపోయి ఇది ఎక్కువైతుంది. దాన్ని అంటించుకుంటున్నాం. అది ఒక బురద కానీ, ఒక సమస్య కానీ, ఒక ప్రాబ్లం కానీ మన జీవితంలో ఎందుకు వస్తుందంటే మన గత జన్మ జీవితాన్ని బట్టి మనకు అన్నీ వస్తాయండి. ఇది ఒక్కటి తెలిస్తే అందరికీ వంచకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా సార్కి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అప్పుడు ఒక 20 మంది గవర్నమెంట్ టీచర్లు ఫోన్ చేసి మాకు ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి చెప్పండి, మాకు ఐడియా లేదు అని మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఊరు నుంచి ఫోన్ చేసి వచ్చేసారు. అది వాళ్ళందరూ మగవాళ్ళు అయ్యేసరికి నేను వెళ్ళలేకపోయినా. తర్వాత మా సార్ని పంపించి 2 అంతరాల పైన ధ్యాన మందిరం ఉంది, పిరమిడ్. అక్కడ వాళ్ళకి ధ్యానం చేయించి పిరమిడ్ గురించి చెప్పి వివరించి ఒక 1 అవర్ తర్వాత అందరు కిందికి దిగిండ్లు. వాళ్ళు వెళ్ళిపోయిండ్లు, అన్నీ తెలుసుకొని వెళ్ళిపోయిండ్లు. మా సార్ మొత్తం కిందికి దిగిండు, మొత్తం కిందికి అంచేసిండు. వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ఇంతే ఎత్తు ఉంటుందండి మెట్టు. ఆ మెట్టు దిగుతుంటే మా సార్ కాలుకి స్లిప్ అయి పడిపోయింది. పడిపోతే ఏమైందంటే కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ మనం పట్టి పెట్టుకునే దగ్గర శీలమండ అది అంటాం కదా, అక్కడ అతనికి కొంచెం కాలు ఫ్రాక్చర్ పడిపోయిండు. కొంచెం లావుగా ఉంటాడు కాబట్టి పడిపోయి లేవలేకపోయింది. ఎవరో వచ్చి లేపి హాస్పిటల్ తీసుకొని పట్టి కట్టేసుకొని వచ్చింది ఇంటికి. వెళ్ళేటప్పుడు ఒక మాస్టర్గా జ్ఞానాన్ని ఇవ్వడానికి వెళ్ళిన మాస్టరు ఇంటికి ఒక పట్టీతో వచ్చింది. అప్పటికి మనం నార్మల్గా ఉన్న వాళ్ళైతే లబోదిబో మొత్తుకుంటారండి, లేడీస్ ఎవరైనా సరే. కానీ మాకు అప్పటికి ధ్యానము జ్ఞానము పంచుతూ ఉన్నాం కాబట్టి షాక్ లేదండి. మనం ఎప్పుడైతే ఒక సమస్య జరుగుతుందో ఆ సమస్యకి మనం షాక్ తినకుండా ఏం జరిగిందో తెలుసుకొని, ఎందుకు జరిగిందో తెలుసుకొని దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవునా కాదా చెప్పండి? అప్పుడు షాక్ తినకుండా ఒకటే మాట అన్న, ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది అని. ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చిందంటే మా సార్ ఏమన్నా తెలుసా? 1 రోజు కాదు 2 రోజులు కాదు 41 రోజు ఇచ్చింది అనమాట. 41 రోజు రెస్ట్ ఇచ్చారంట. చూడండి 41 రోజు రెస్ట్ ఎందుకు ఇచ్చిందంటే, ఒకసారి నేను అన్నా, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, బుక్స్ చదువుతున్నాను, మీరు కూడా కొంచెం చేస్తే మనం ఇద్దరం మంచిగా కలిసి చక్కగా మంచిగా ఉంటుంది కదా. అంటే నీకు అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ధ్యానం చేస్తున్నావు, నాకేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నా కదా అన్నాడు. అందుకని మన మాట మీద ధ్యాస చాలా అవసరం అండి. ఏ టైంలో ఏం మాట్లాడాలో ఎరుకతో మాట్లాడకపోతే తదాస్తు దేవతలు ఉంటారండి, 2 అశ్విని దేవతలు. అలా ఏమైతే అంటే తదాస్తు అనేస్తారు. అందుకని ఎరుకతో మనం మాట్లాడాలి. చక్కగా ప్రకృతి ఏం చేసింది, ఏంట్రా నువ్వు ధ్యానం చేయవా అన్నది అయితే 41 రోజు ముళ్ళగుకుండా అయితే ఇంకేంటి టాబ్లెట్ అయితే వేసుకోము. మరి ఎలా అంటే చక్కగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక అత్తమ్మకు మాత్రమే ఫోన్ చేసిన అండి. ఎందుకంటే అక్కడ మన దగ్గర జ్ఞానం ఉంది, గ్రంథాలు ఉన్నాయి, గురువు గారు ఉన్నారు మనకు తోడుగా. అత్తమ్మకు ఒకదానికి కన్న తల్లి కాబట్టి ఫోన్ చేసి, అత్తమ్మ ఇలా జరిగింది, ఫస్ట్ నువ్వు కంగారు పడకుండా ఇక్కడికి వచ్చేసి 1 రోజు ఉండి వెళ్ళిపో, కానీ ఎవ్వరికీ చెప్పకు.
నేను చెప్పేంత వరకు ఎవరికి చెప్పకుండా, నేను కూడా అమ్మ వాళ్ళకి ప్రచారం ఏం చేయలేదండి, ఎవరికి చెప్పకుండా మొత్తం బాధ్యత నేను తీసుకొని 41 days ఆయన బెడ్ మీదనే ఉంచి 3 గంటలు ధ్యానం చేయించడం చాలు. ఇంకా దిక్కు లేదు, దేవుడే దిక్కు అంటే ధ్యానమే దిక్కు అక్కడ. మరి టాబ్లెట్ లేకుండా ఆ యొక్క ఏదైతే ఫ్రాక్చర్ ఉందో మనం తగ్గించుకోవాలి 41 days. సరే డాక్టర్ ఏం చెప్పిండో మనం అది ఆచరిస్తూ మనం చేయాల్సింది మనం చేయాలని చెప్పి 3 hours మెడిటేషన్, తనతో పాటు నేను. ఇలా పిల్లలు పోయిన తర్వాత ఇద్దరం కలిసి మెడిటేషన్ చేస్తూ, ఇంకా మా దగ్గర మాస్టర్లు ఉంటుండే, ఆ మాస్టర్లను కూడా పిలిచి తన చుట్టూరుగా మంచం చుట్టూరుగా అందరం కూర్చొని సాధన చేస్తూ ఉంటే ఏమైతుందంటే, చూడండి ఇప్పుడు ఇంతమందితో నేను ఎందుకు ఇక్కడ ధ్యానం చేయించిన అంటే, ఈ వైబ్రేషన్ మన గ్రామానికి అందుతుందండి. ఎక్కడైతే మనం ధ్యానం చేస్తామో ఇంటికి, ఈ వాడకి, ఈ గ్రామానికి అందుతుందండి మంచి చేయడానికి. అలా మాస్టర్లు అందరూ వచ్చి సార్ మంచం చుట్టూ కూర్చొని సాధన చేసి, తర్వాత ఒక యోగి ఆత్మకథ ప్రపంచ రికార్డులో వచ్చిందండి. బుక్ గురించి ఎవరైనా తెలుసుకున్నారా? ఒక యోగి ఆత్మకథ, మీరు కావాలంటే కదా బిడ్డ, వెరీ గుడ్ నాని. అయితే ప్రపంచ రికార్డులో వచ్చింది, ఇది ప్రపంచం లెవెల్లో దానికి బుక్ దినోత్సవం రోజు అది వచ్చిందండి. అంటే ఆ బుక్ ఒక యోగి యొక్క ఆత్మకథ, అది చదవండి ప్రతి ఒక్కరు, ఆన్లైన్లో తెప్పించుకొని చదవండి. ఆ బుక్ చదివిండు, ఆ బుక్ చదివి తనను తాను ఎంత మలుచుకున్నాడో నాకు తెలుసండి, తనను తాను మార్చుకున్నాడు. తర్వాత తులసీదళం అని ఇంకో బుక్, తర్వాత సాక్షి సాధన. ఇలా చూడండి, మనకేమన్నా జరిగితే ఫస్ట్ మనం షాక్ తినద్దండి. ఫస్ట్ పాయింట్, భయపడద్దు. భయపడితే ఏమైతే మన లోపల హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మన లోపల అవన్నీ మనకి ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. భయం అనేది చాలా డేంజర్. అందుకనే భయపడకుండా, ఫీల్ కాకుండా, సరే ఏం జరిగిందో మన కర్మ అంతా, నా కర్మని ఎందుకు కొట్టుకుంటున్నామండి? కొట్టుకుంటున్నామా లేదు? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏమైనా సమస్య వచ్చినప్పుడు అంతా నా కర్మ అంటున్నాం. మరి అంతా నీ కర్మ అని మనం అనుకున్నప్పుడు, కాస్త నిదానంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, నా కర్మని నేనే అనుభవించాలి. ఎవరి వల్లనో జరగలేదు, ఎవరో తీర్చారు, అయితే అనుభవించాలి. మరి అనుభవించడం ఇష్టం లేకపోతే భగవంతుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడండి. మనం పిల్లలకి ఒక ఆప్షన్ ఇస్తామా లేదా? తప్పులు చేస్తే, పిల్లలు తప్పులు చేశారు, ఇగో ఇంకోసారి చేస్తే ఊకోనని ఆప్షన్ ఇస్తామా లేదా? అలాగే భగవంతుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడండి. సరే ఈసారి నువ్వు ఈ పాపం చేశావు, అనుభవిస్తావా? అనుభవించు, లేదంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఏ మనిషి అయితే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో, భగవద్గీత అంటే నేను జీవుడే దేవుడు అనే జ్ఞానాన్ని తెలుసుకొని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ ఆత్మే ఆ పరమాత్మ, ఆ పరమాత్మకి నాకు తేడా ఏంటంటే ఆయన తెలుసుకున్నాడు, నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను, నేను అజ్ఞానంలో ఉన్నాను, ఆయన బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడని ఏదైతే జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరిస్తామో మన కర్మ దగ్ధమైపోతుందని గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పబడిందండి. చూడండి, ఇది ఆప్షన్. అంటే మన కర్మని తొలగించుకోవాలి. ఏ కన్నీళ్లతో, బాధతో మనం అనుభవించాల్సిన అవసరం లేదు. అంటే ఆ కర్మ తొలగిపోవాలి అంటే, మరి మా సార్కు ఎందుకు అలా జరిగిందో చూడండి. తర్వాత అది ఏం జరిగిందంటే, ఇక్కడ కాలు విరగాలండి. మా సార్ తన లైఫ్లో ఇక్కడ కాలు విరగాల్సింది ఉండే. అయితే తను ధ్యానం చేయించి, ధ్యాన ప్రచారం చేసి ఒక మంచి లోక కళ్యాణాన్ని చేయడానికి వెళ్ళిండు కదా. ఎప్పుడైతే మనం ఇదండి లోక కళ్యాణం అంటే, ఏమి ఆశించకుండా, ఎవరి దగ్గర కూడా ఏమి ఆశించకుండా, ఎక్కడి నుంచో వచ్చి ఈ అవకాశాన్ని, పరమాత్మ ద్వారా అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎవరైతే వస్తారో వారు చేసే కర్మలు, మనం చేసిన పాప కర్మల్ని దగ్ధం చేయడానికి ఇది ఒక ఏకైక మార్గం అండి. ఇది అంత గొప్ప మార్గం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆత్మ వైపు నడిపిస్తున్నాం, ఆత్మ జ్ఞానం వైపు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇది గొప్పదండి. అలా మా సార్కి ఇక్కడ డ్యామేజ్ జరగాల్సింది, పెద్దది జరగాల్సింది చిన్న కర్మగా మారిందండి. ఎంత గొప్ప విషయం అండి చెప్పండి. ఇలా మనం చేసుకోవాలండి. మన కర్మలు పెద్దగా ఉన్నాయనుకోండి, చిన్నదంతా పోతుంది. ప్రాణం పోవాల్సింది ఉందనుకోండి, దెబ్బలు తాకి సరిపోతుందండి, ఏదో ఒకటి విరిగి. ఎప్పుడు జరుగుతుంది? సత్కర్మలు చేసినప్పుడు. అందుకే 3 కర్మలు ఉంటాయండి: పాపకర్మ,
పుణ్యకర్మ, సత్కర్మ. ఇప్పుడు ఇక్కడ సేట్ గారు సత్కర్మ చేపిస్తున్నాడు నా ద్వారా. ఆయన చేయట్లేదు, నేను చేయట్లేదు, మా ఇద్దరి ద్వారా పరమాత్మ ఇది డిజైన్ చేయబడి ఉందండి. ఏది డిజైన్ చేయకుండా జరగదండి. అందుకని చూడండి, ఈ రాత్రి ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి పిల్లల్ని ఇంటిని అన్నింటినీ పక్కకు పెట్టి 8 సంవత్సరాల నుంచి ఒక్కొక్క గ్రామంలో నేను 3 రోజులు క్లాసులు తీసుకుంటా. ఇప్పుడు మీకు ఈరోజు నేను ఒక 2 గంటలు తీసుకుంటున్నా కావచ్చు, కానీ డేలో నైట్లో కానీ డేలో కానీ ప్రతి గ్రామంలో 3 రోజులు తీసుకుంటా క్లాస్. ఒకరోజు చెప్తే ఏమొస్తుందండి? ఇప్పుడు వింటాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అది గంప కింద మూసేస్తాం, మళ్ళీ తీయను. అందుకనే 3 రోజులు ఎవరైతే ఆ క్లాస్కి వస్తారో అప్పుడు కాస్త వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది అందుతుంది. కాబట్టి ఈ గీతని పట్టుకొని ఎంత సాధ్యమైతే అంత నేను పోయేంత వరకు చేస్తూనే ఉంటానండి. ఈ నా కుటుంబానికి శతకోటి వందనాలు. ఫస్ట్ నాకు సపోర్ట్ ఉంది కాబట్టి. అందుకనే ధ్యానం అనేది మనిషిని మరి ఇంకా ఎన్నంటే మనసులో ఎన్నో భావాలండి, అత్తని అమ్మలాగా చూసుకునేలాగా మారుతామండి. అవే సమస్యలండి, మనకేం పెద్ద సమస్యలు లేవండి. రామునికి ఉన్న కష్టాలు, కృష్ణునికి ఉన్న కష్టాలు మనకు ఉన్నాయండి. మరి మన కష్టాలని అబ్బో అనుకుంటున్నాం, మనకేం లేవండి. అంతా సుఖాన్ని ఇచ్చిండ్లండి యోగులు కానీ దేవుళ్ళు కానీ. అన్నీ మనకి ఏమి ఇచ్చిండ్లంటే జ్ఞానాన్ని, ఎంబీబీఎస్ని ఇచ్చిండ్రు. ఎంబీబీఎస్ ఆధ్యాత్మిక ఎంబీబీఎస్ ఇచ్చిండ్రు. మనం ప్రాపంచికంలో ఎంబీబీఎస్ వేస్ట్ అండి, అదంతా నకిలీ ఎంబీబీఎస్. ఓ పైసలు పోసి చదువుతారు, దానికి రెట్టింపు సంపాదిస్తారు. 99% అలాగుంది, 1% బాగున్నారండి. అది కూడా మనం రాంగ్ కాదండి. 1% బాగున్నారు, కానీ ఆ ఎంబీబీఎస్ వల్ల ఫస్ట్ మనం నష్టపోతున్నాం. ఏది సరిగా చెప్పారు, ఏ రోగం ఉందో సరిగా చెప్పారు, ఏ రోగానికి సరైన మందు ఇవ్వరు, పోదా కన్ఫర్మ్ చేయరు. అందుకని ఆ ఎంబీబీఎస్ అవసరం లేకుండా ఈ ఎంబీబీఎస్ని ఎవరైతే చదువుతారో ఆ ఎంబీబీఎస్ అవసరం లేదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నో డాక్టర్ నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ అని చెప్పిండు. ఎలా అంటే మన దగ్గర ఉన్న ఎంబీబీఎస్ ఎంత గొప్పదండి. ఎంబీబీఎస్ అంటే ఎం అంటే మహాభారతం లేదు మన ఇంట్లో. ఉండాలి, ఫస్ట్ మన ఇంట్లో ఉండాలండి. మన ఇంట్లో ఏమీ లేకపోయినా నష్టం లేదు. సోఫా లేకపోయినా, చైర్ లేకపోయినా, ఫ్రిడ్జ్ లేకపోయినా, ఈ చెత్త అన్నీ ఉంటాయండి. మన ఇల్లు అసలు నడవరాకుండా అన్నీ నింపేస్తాం, కానీ అసలైనవి ఉండయండి. ఇట్లా ఎదురుంగా కనిపించాలి ఎవరన్నా వస్తే మన ఇంట్లో. ఫస్ట్ మహాభారతం ఎం అంటే, బి అంటే నెక్స్ట్ భాగవతం, తర్వాత భగవద్గీత, తర్వాత సంపూర్ణ రామాయణం. ఎంబీబీఎస్ ఇదండి మన ఆస్తులు. తరగని ఆస్తి మనది. మన ఇంట్లో అన్ని నాశనం అయ్యేటివి ఉన్నాయండి. బిల్డింగ్ పోతుంది, అన్నీ పోతాయి, కారు పోతుంది, అన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ పోతుంది, కానీ ఆ గ్రంథాలలో ఉన్న జ్ఞానం పోదండి. మనతో, మన శరీరం పోతే మన ఆత్మతో వస్తుంది. అందుకనే మన జీవితంలో తప్పకుండా మహాభారతం చదవాలండి, తప్పకుండా. అందుకే కదా మన పురాణాలలో, ఈ యొక్క ఆశ్రమాలలో వాళ్ళకి అదేనండి నేర్పించేది. ఈ 4 గ్రంథాలే నేర్పిస్తారు అక్కడ. అందుకనే మన ఎంబీబీఎస్ ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ఆ అవసరం లేని చెత్త ఎంబీబీఎస్ మనకు అవసరం పడదండి. ఇప్పుడు మేము ఆ స్థితిలోనే ఉన్నామండి. అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదండి. ఎందుకంటే మెడిటేషన్ ద్వారా ఫస్ట్ నాడీ మండల శుద్ధి జరుగుతుందండి. మన దగ్గర వీడియో ఉంటుందండి, ఆ వీడియో చూడాలి మీరు. చూస్తే ఏమైతే అంటే మెడిటేషన్ చేస్తున్నారు, ఎప్పుడైతే మన శ్వాస ఇక్కడికి వచ్చేస్తుందో ఇది ఆగిపోతుంది. అంటే బుర్రంతా ఖాళీ, మనసు శూన్యం అయిపోయినప్పుడు అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందండి.
9 రంధ్రాలని మూసేస్తే 10వ రంధ్రం ఓపెన్ అవుతుందండి. ఆ 9 రంధ్రాలు ఏంటి అండి? నవగ్రహాలు. గ్రహాలన్నింటినీ మూసేయాలి. మనలోనే నవగ్రహాలు ఉన్నాయి, మీరేమో బయట పరిగెత్తుతున్నారు. మనలోనే సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని వెచ్చ రాహవే కేతవే నమః. అంటే మన శరీరంలో ఒక్కొక్క అవయంలో ఒక్కొక్క దేవుడు, నవగ్రహాలు ఒక్కొక్క రంధ్రంలో. మూలాధారం ఒక రంధ్రం అండి. అంటే మల విసర్జన రంధ్రం ఉందా లేదా? ఆ రంధ్రము ఒకటి. మూత్రం అంటే జననేంద్రియం, జననేంద్రియం లేకపోతే మూత్రం రంధ్రం, అది ఇంకొక రంధ్రం. 2 రంధ్రాలు. తర్వాత 2 చెవుల రంధ్రాలు 4, 2 ముక్కు రంధ్రాలు 6, 2 కళ్ళు 8, నోరు 9 నవగ్రహాలు మనలో ఉన్నాయండి. అందుకే మీరు గమనించండి, కళ్ళు మూసుకుంటారు, చెవులు మూసుకుంటారు, అంటే ఏది బయటది వినరు, శ్వాస మీద ధ్యాస పెడతారు. నోరు మూసుకుంటారు, బాత్రూమ్ వెళ్ళారు, లాట్రిన్ వెళ్ళారు. ఇవన్నీ ఇంద్రియాలని మీరు మూసుకొని ఇక్కడ కూర్చున్నారా లేదా? ఇందాక కూర్చున్నప్పుడు ముక్కుని మాత్రం మొయ్యలేరు కదా. అప్పుడు ఏం చేస్తున్నామంటే, మీరు డౌట్ రావచ్చు, మేడం అన్నీ మూసినాం కానీ ముక్కు మొయ్యలేం కదా. ఈ 2 రంధ్రాలను మూస్తే మనం పోతాం కాబట్టి ఈ 2 ముక్కు రంధ్రాలని ఓపెన్ ఉంచి శ్వాసని ఇక్కడ నిలుపుకుంటే అప్పుడు శ్వాస ఇక్కడ నిలిచిపోతుంది. కానీ శ్వాస లోపల వస్తూ పోతూ తగ్గిపోయి ఇక్కడ నిలిచిపోతుంది. అప్పుడు 9 రంధ్రాలు మూసుకపోతాయండి. ఆ 9 రంధ్రాలు ఎప్పుడైతే మూతేస్తామో అద్భుతమైన బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం అంటే చిన్నప్పుడు మన అమ్మ నూనంటిన మాడ పేరే బ్రహ్మరంధ్రం అండి. ఈ బ్రహ్మరంధ్రము ఎప్పుడంటే అప్పుడు తెలుసుకోరండి. 9 రంధ్రాలని మూసేస్తేనే, నవగ్రహాలని మూసేస్తేనే బ్రహ్మ ఓపెన్ అవుతాడండి. బ్రహ్మరంధ్రం. ఈ దేవతలందరూ ఎక్కడ ఉంటారు? బ్రహ్మ కింద ఉంటారు. చూడండి మన లోపల ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. స్వర్గలోకంలో ఉంటారు వీళ్ళందరూ. స్వర్గలోకం అంటే దగ్గరే ఉంటుందండి. నిజమే అండి, భూలోకానికి దగ్గరలో ఉండేది స్వర్గలోకం. కానీ బ్రహ్మలోకం అంటే తపస్సు లోకం, తపోలోకం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకంకి సంబంధించిన బ్రహ్మరంధ్రాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాం ధ్యానం ద్వారా. ఆ బ్రహ్మ తపస్సుకు ఆ రంధ్రాన్ని మనం ఓపెన్ చేసుకుంటే ఆ రంధ్రం ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తిని మన లోపలికి తీసుకొని అప్పుడు నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు తగ్గిపోతాయండి. ఎలా తగ్గిపోతాయంటే చూడండి, మీరు గోళీ వేస్తారండి, గోళీ వేస్తే ఈ శరీరం లోపలికి వెళ్తుంది. కానీ మీరు ధ్యానం చేస్తే ఆ శక్తి ఎందులోకి వెళ్తుందంటే ఇందులోకి కాదండి. ఇందాక చెప్పిన కదా, నీళ్లు పోస్తే వేర్లు తీసుకొని ఈ చెట్టు యొక్క శక్తి అంతా వేర్లలో ఉన్నట్టు మన శక్తి అంతా ప్రాణమయ శరీరంలో ప్రాణం ఉంటుందండి. అక్కడ మన ప్రాణం ఎక్కడుందంటే ఈ బాడీలో కాదండి, అందులో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులన్నీ శక్తిని తీసుకుంటాయి. అవి శక్తిని తీసుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడైతే మన ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతుందో, ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు మనకు రోగాలు వస్తాయండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అది నిద్రలో ప్రాణశక్తిని తీసుకుంటాం కానీ ఏ రోగాన్ని తగ్గించదు. ఒకవేళ మీరు నిద్ర పోకుంటే అన్ని రోగాలు అటాక్ చేస్తాయి. అందుకనే నిద్ర చాలా గొప్పది. కానీ గొప్పదైన నిద్రని మనం ఎప్పుడు అంటామంటే 12 అంటాం, లేకపోతే ఇంకా మగవాళ్ళైతే 1 అంటారు. పిల్లలైతే యూత్ అలా తయారైపోయింది, రోడ్ల మీద ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. అందరూ కాదండి, కొందరు. మనమేమో టీవీ సీరియల్ చూసి లేట్ పడుకుంటాం. కానీ నిద్రకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిద్ర గురించి మనకి రామాయణంలో ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కొంచెం మన యొక్క మైండ్ని కాస్త రిలాక్స్ చేద్దాం. ఒక 10 నిమిషాలు చేద్దామా? ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి నిద్ర యొక్క గొప్పతనం తెలుసుకుందాం. అసలు నిద్ర ఎందుకు పెట్టిండు దేవుడు? నిద్ర మనం ఎందుకు పోవాలి? ఈ నిద్ర గురించి మనకు రామాయణంలో ఏం చెప్పిండు? ఇవన్నీ మనం ప్రకృతి ద్వారా
ఆ రామాయణంలో తెలుసుకునే అన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజు మనం నిద్ర గురించి తెలుసుకుంటే ఆ నిద్ర పోని రోజంతా ఈ జ్ఞానం గుర్తుకొచ్చి మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్నో మనం చేయగలుగుతామండి. అందుకనే ఫస్ట్ మనకు తెలియాల్సిన జ్ఞానం ఏంటంటే నిద్ర ఎందుకు పోవాలి, నిద్ర వల్ల మనం ఏం లాభాలు పొందుతున్నాం, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఒక 10 నిమిషాల తర్వాత. ఓకే, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ఇక్కడ కూర్చోవడం కాదండి, కూర్చున్న వాళ్ళు శ్రద్ధతో మీ లోపలికి వెళ్ళండి ప్లీజ్. మీరు ఏం చేస్తారంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టండి. పెట్టినప్పుడు ఏం చేస్తారు, మనసు అస్సలు ఊరుకోదండి, అది అడ్డుపడుతూ ఉంటుంది. అది అడ్డుపడ్డా సరే ఆ మనసు కంటే పెద్దదైన బుద్ధి మన దగ్గర ఉంది కదా, ఉందా లేదా? ఆ బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. చూడండి, ఈ వేళ్ళని గమనించండి. ఈ వేలు పేరు మనసు అండి, ఈ వేలు పేరు శరీరం. ఈ వేలుకి ఎందుకు మనసు అన్నామంటే పెళ్లిలో ఇక్కడే రింగు తొడుగుతారు, ఇదే వేలు కదా, అంటే మనస్సుకు సంబంధించింది. ఆ అమ్మాయి మనసు అబ్బాయి మనసు రెండు మనసులు కలిసి ఒక్క మనసు కావాలని, ఒకటిగా వాళ్ళు మారాలని. అందుకని ఇది బుద్ధి కంటే చిన్నదండి. వస్తున్న ఆలోచనలని మన బుద్ధితో వాటిని తొలగించాలి. ఇది నాకు అవసరం లేదు అని తొలగించి మళ్ళీ శ్వాస మీద ధ్యాస రండి. ఒక 10 నిమిషాలు కొంచెం ఏకాగ్రత శ్రద్ధ పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, అందరు కొంచెం దూరం దూరం జరగండి, కళ్ళద్దాలు తీసేయండి, కొంచెం శ్రద్ధతో చేయండి. ఈరోజు మీరు మీకోసం మీ గురించి తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు ఎన్నో వింటామండి, ఎన్నో చెత్తలు వింటాం, ఎన్నో స్టోరీలు వింటాం, కానీ ఈరోజు మీ గురించి పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధ పెట్టండి. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ నడుము కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఒరగచ్చండి, కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోవచ్చు. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు సేట్ గారు ఒకసారి లైట్ బంద్ చేయండి, మొత్తం లైట్లు బంద్ చేయండి, చీకటి చేయండి. నువ్వు కూర్చోండి, కూర్చో, మీ కళ్ళు మూసుకోండి బేటా. చిల్డ్రన్స్ కళ్ళు మూసుకో.